నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హుదూద్ ఈ పేరు వింటేనే ఉత్తరాంధ్రలో వణుకు పుడుతోంది. గత ఏడాది అక్టోబర్ 12న సంభవించిన ఈ విలయం వేల మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. విశాఖలో ప్రచండ గాలుల దెబ్బకు పెద్ద పెద్ద భవంతులు పేకమేడల్లా ఊగిపోయాయి. ఆర్కే బీచ్ నుంచి అరకు వ్యాలీ వరకు ఎక్కడ చూసినా ఒక్కటే విధ్వంసం. ఇళ్లు వాకిళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. అంతటి విలయం నుంచి విశాఖ నగరం కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. హుదూద్ సావు దెబ్బ కొట్టి వెళ్లిన ఏడాది తర్వాత సాగర్ తీరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న దానిపై ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. విశాఖ జిల్లాలో హుదూద్ సృష్టించిన విలయం అంతా ఇంత కాదు. సరిగ్గా ఏడాది కిందట కనీవిని ఎరుగని రీతిలో విరుచుకుపడ్డ ఈ తుఫాన్ విశాఖను కకావికలం చేసింది. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. వేలాది చెట్లు కూలిపోయాయి. విద్యుత్తు సమాచార వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే హుదూద్ విశాఖ జన జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అక్టోబర్ 12, 2014. సముద్రపు అలల ఘోష తెలిసిన సాగర తీరం విశాఖ చరిత్రలో దుర్దినం. జూవెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్గా, గ్రీన్ సిటీగా, సుందర నగరంగా పేరు పొందిన విశాఖపై ప్రకృతి పగబట్టింది. ఎక్కడో అండమాన్ తీరం అవతల పుట్టిన ఓ వాయుగుండం గంట గంటకు బలపడుతూ ప్రచండ రూపం దాల్చింది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో సాగర తీరంపై విరుచుకుపడింది. కొన్ని గంటల పాటు జరిగే ఈ విలయాన్ని, ఆ తర్వాత సంభవించే భారీ నష్టాన్ని ముందుగానే అంచనా వేసిన ఫలితం లేకపోయింది. సునామీ లాంటి జల విలయం తప్పకపోవచ్చన్న వాతావరణ హెచ్చరికలకు మించి విధ్వంసం సృష్టించింది హుదూద్. విశాఖను ఒక్కసారిగా కబళించి నగరాన్ని అతలాకుతలం చేసింది. భీకర గాలులు ఓవైపు, జోరు వాన మరోవైపు, రెండూ కలిసి ఎంత బేభత్సం సృష్టించాలో అంతా సృష్టించాయి. లక్షలాది చెట్లు నేలకూలాయి. విద్యుత్ లైన్లు కుప్పకూలాయి. సమాచార వ్యవస్థ ధ్వంసమైంది. 20 రోజుల పాటు ఉక్కు నగరం చీకట్లో మగ్గింది. తాగడానికి గుక్కెడు నీటి కోసం కటకటలాడారు విశాఖ వాసులు. అపార్ట్మెంట్లు, కొండవాలున నివసించే ప్రజలకు ప్రత్యక్ష నరకం కనబడింది. పచ్చటి వాతావరణం, కొండలు, ప్రకృతి అందాలతో కళకళలాడిన సాగర తీరం తుడిచిపెట్టుకుపోయినంత పనయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణమొక యుగంలా గడిపారు విశాఖ వాసులు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించింది. సీఎం చంద్రబాబు అక్కడే మకాం వేసి విశాఖ ప్రజలకు అండగా నిలిచారు. దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన ప్రజలకు మేమున్నామంటూ అటు పొరుగు రాష్ట్రాలు బాసటగా నిలిచాయి. ప్రజలు సైతం ఈ ప్రకృతి విపత్తుకు ఎదురొడ్డి నిలబడ్డారు. ఫలితంగా రోజుల వ్యవధిలోనే పరిస్థితులు చక్కబడ్డాయి. విశాఖ పర్యాటక ప్రదేశాల్లో ముఖ్యమైంది కైలాసగిరి. ఈ శిఖరంపై ఉన్న అందాలను చూసేందుకు వేల మంది సందర్శకులు వస్తుంటారు. అలాంటి ప్రదేశంపై హుదూద్ ఉప్పెనలా విరుచుకుపడింది. విశాఖలో పర్యాటక స్వర్గధామం కైలాసగిరి. దేవలోకాన్ని తలపించే విధంగా ఉండే ఈ ప్రాంతం తుఫాను మరుసటి రోజు డంపింగ్ యార్డులా మారింది. వేలాది చెట్లు విరిగిపడ్డాయి. తుఫాను పెనుగాలుడికి ఇక్కడ చెట్లన్నీ ధ్వంసమయ్యాయి. ఇక్కడుండే శివపార్వతుల విగ్రహాలు రంగు మారిపోయాయి. శివుడి చేతిలోని త్రిశూలం విరిగిపోయింది.
అందమైన పార్కులు చెదిరిపోయాయి. హుదుద్ తుఫాను కారణంగా కైలాసగిరి 40 రోజులు మూతపడింది. దాదాపు 15,000కు పైగా చెట్లు నేల కొరిగాయి. పాక్షికంగా దెబ్బతిన్నవి 10,000 పైమాటే. వీటిలో ష్రూనింగ్ చేసినవి 5,000 కాగా తిరిగి సుమారు 3,000 మొక్కలు నాటారు. ఇందుకోసం ఉడా ఉద్యానవన శాఖ, ఇంజనీరింగ్ విభాగాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. ఈ పర్యాటక ప్రాంతానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ఉడా ఇంకా పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. తుఫాను వచ్చి వెళ్లిన ఏడాదయ్యే నాటికి చాలా వరకు కోలుకుంది కైలాసగిరి. హుదూద్ ధాటికి విశాఖలో పచ్చదనం మాయమైంది. విరిగిపడిన చెట్లను తొలగించడానికి నానా శ్రమ పడాల్సొచ్చింది జీవీఎంసీ అధికారులు. కేవలం 2 వారాల్లో ప్రధాన రహదారులను శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగారు. తుఫాను తీరం దాటిన తెల్లారి నగర రోడ్లపై పెద్ద పెద్ద చెట్లు. ఆకాశంలో ఉన్నట్టు కనిపించాల్సిన పబ్లిసిటీ హోర్డింగులు రోడ్ల మీద, పార్కుల్లో కూలి కనిపించాయి. రోడ్డుకి ఇరువైపులా ఎక్కడా చెట్లు మిగల్లేదు. ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ అయ్యాయి. హుదుద్ కారణంగా జీవీఎంసీకి 1,200 కోట్లు నష్టం. బాగు చేయడానికి కోట్లకు కోట్లు ఖర్చవుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని విభాగాల్లో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంత చేస్తేనే గాని పరిస్థితి చక్కబడలేదు. ఇవాళ రహదారులు చూస్తుంటే ఆ రోజు చూసిన రోడ్లేనా అనిపిస్తోంది. యుద్ధ ప్రాతిపదికపైన చేపట్టిన సహాయ కార్యక్రమాలతో రహదారులు, వీధులు యథాస్థితికొచ్చాయి. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.